గాస్పల్ చాప్టర్ 12 వర్స్ 24. జాన్స్ గాస్పల్ మనం చదువుకున్నాం కదా ఇంతకుముందు. అందులో 24th వర్స్ మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండి, అందరూ చదవండి. చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అలాగే 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 2వ వచనాన్ని 14 నుండి 16 వచనాలు కూడా కలిసి మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎన్నుకుందనని నిశ్చయించుకుంటుని. అలాగే 14 నుండి 16 వచనాలు కూడా మనం కలిసి చదువుకుందాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి, ఆ ప్రియుడు చెల్లించినటువంటి క్రయధనమును బట్టి, అమూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధమైనటువంటి రక్తం చేత మా ప్రతి పాపమును కడిగి తండ్రికి ఒక రాజ్యముగా, యాజకులనుగా, మీ సొత్తైన ప్రజలుగా, స్వకీయ సంపాద్యముగా, మీ కృపా మహిమకు కీర్తి కలుగులాగున మమ్మల్ని సిద్ధపరిచినందులకై మిమ్మల్ని మహింపరుస్తూ ఉంటున్నాం. దయగలిగిన తండ్రి, చదవబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయోగ్యుడను, సారము లేని ఉప్పు వంటి వాడను, ఆరిపోయిన దీపం వంటి వాడను ప్రభువా, నన్ను వెలిగించండి తండ్రి. మరి మీ ప్రజల యొక్క అక్కర తీర్చబడలాగున తండ్రి, మరి ఆకాశపు వాక్యములు విప్పి విస్తారమైనటువంటి విధానంలో మీ జీవవాక్యమును అందించండి. మా అందరితో మీరు మాట్లాడండి. ఎంతో బలహీనుడను, భక్తిహీనుడను ప్రభువా, నా యొక్క పతనములను క్షమించి మీ సిలువ చాటును మరుగుపరిచి మీ ప్రజల సమయం వ్యర్థం చేయకుండా, అయోగ్యమైనది మాట్లాడకుండా తండ్రి మరి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను. అంధకార చీకటి శక్తులను మీ నామంలో బంధిస్తూ ఉంటున్నాం. ఆత్మతో సత్యంతో ఆరాధించిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువును స్తుతించడం ఎంతో మంచిది ప్రభువా. మరి ఎవలే అనేక సార్లు ప్రభువా నేను మరి మార్త వలె అనేకమైన పనులు పెట్టుకొని మరి వలె ఉత్తమమైన దానిని కోరుకొని ఉత్తమమైన రీతిలో మిమ్మల్ని సంతోషపెట్టలేకపోతూ వచ్చినానని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. అయినను మీ కృప, మీ కరుణ, మీ దయా వాత్సల్యత చేత నా యొక్క జీవితకాలాన్ని పొడిగించి తండ్రి మరి మీ ప్రజల సహవాసంలో నన్ను కూడా చేరుస్తూ వచ్చినందుకు మిమ్మల్ని మహింపరుస్తూ చదవబడిన లేఖన భాగం ద్వారా మా అందరితో మాట్లాడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని చూసినట్లయితే ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఏ కార్న్ ఆఫ్ వీట్ ఫాల్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ డై, ఇట్ అబైడెత్ అలోన్. ఎక్సెప్ట్ అంటే గోధుమ గింజ భూమిలో పడి అది చావకపోతే అది ఎలా ఉంటుందంట? ఒంటిగానే ఉంటుంది, అది ఫలించదు అని వాక్యం సెలవిస్తుంది. దట్ స్పీక్స్ డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. త్రూ దట్ మెనీ రిసీవ్డ్ ద గ్రేట్ సాల్వేషన్. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మరణించడం ద్వారా, సమాధి చేయబడడం ద్వారా, తిరిగి లేచడం ద్వారా మరి ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ నిత్య నాశనం నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన వారై పరలోక రాజ్య వారసులుగా చేయబడుతూ వచ్చినారు. దిస్ ప్రిన్సిపల్ నాట్ ఓన్లీ అప్లికబుల్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ అలోన్, బట్ ఇట్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ హిస్ ఫాలోవర్స్. అపోస్తలులకు అలాగే ప్రభు యొక్క బలలో పాలు పొందుచున్న ఎవ్రీ బిలీవర్కి, ప్రతి విశ్వాసికి కూడా ఇది తగి ఉన్నది. చూడండి, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 10 వర్సెస్ 37 to 39 మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37, 39 వచనాలు చదువుకుందాం. చదవండి, ఎవరైనా తీసిన వారు ఉంటే సాయం చేయండి. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 10.
సో చాలా క్లియర్గా రాయబడుతూ వచ్చింది. తన ప్రాణమును ప్రేమించువాడు ఏం చేస్తాడంట? హీ విల్ లూజ్ ఇట్. తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడేవాడు దాన్ని దక్కించుకుంటాడు అని చెప్తున్నాడు. అలాగే 16వ అధ్యాయము 24-25 వచనాలు కూడా చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 16 వర్సెస్ 24-25. ప్రభు నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి దానిని దక్కించుకుంటాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం మనం చదువుకున్న కొరింథీ పత్రికను ఆధారం చేసుకొని మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏ రీతిగా ఈ యొక్క ప్రిన్సిపల్ మరి తనకు అప్లై చేసుకుంటూ వచ్చినాడు. మధ్యాహ్న సమయంలో నేను కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానిని కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు అనగా సౌలుగా ఉంటున్నటువంటి వ్యక్తి. ఆయన బెంజమిన్ ట్రైబ్లో జన్మించాడు. ఆ విషయం మనం ఫిలిపియన్స్ 3:5లో మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో. అలాగే లైకస్, ఈ వాజ్ లైకస్ అంటే మనలో కొంతమంది అమెరికన్ సిటిజన్స్ కదా, ఆయన కూడా రోమన్ సిటిజన్గా ఉంటూ వచ్చినాడు. అది కూడా మనము యాక్ట్స్ అపోస్టల్ చాప్టర్ 16 వర్స్ 37లో 22-25లో మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి ఈయన ఎప్పుడు జన్మించాడు, ఎక్కడ జన్మించాడని చూస్తే తార్స్ అనేటువంటి ప్లేస్లో, ఇంపార్టెంట్ సిటీ అది, ప్రజెంట్ ఉన్నటువంటి టర్కీలో. అక్కడ టైం ఫ్రేమ్ అరౌండ్ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించిన ఆ సమయంలోనే ఒక 1-2 ఇయర్స్ అటు ఇటు ఆయన కూడా జన్మించాడు. తర్వాత చూసినట్లయితే మరి యెరూషలేంలో మోస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ స్పెండ్ చేస్తూ వచ్చినాడు. రబ్బాయి అయినటువంటి గమలీయేల్ దగ్గర ఆయన పెరుగుతూ వచ్చినట్టుగా యాక్ట్స్ అపోస్టల్ చాప్టర్ 22 వర్స్ 3లో మనం చూడొచ్చు. దిస్ పాల్ అనగా సాల్ అనేటువంటి ఈయన డమస్క్ మార్గంలో వెళ్తూ క్రీస్తు శకం 33-34 సంవత్సరాల మధ్యలో మరి ప్రభు తనను సంధించిన వెంటనే తాను స్వార్థను ప్రకటించడానికి 9వ అధ్యాయం 20 వచనంలో చూడొచ్చు. ఇమీడియట్లీ బిగాన్ టు ప్రీచ్ ద గాస్పల్. ఇమీడియట్గా ఏం చేసినాడు? స్వార్థను ప్రకటించడానికి తాను మరి ముందుకెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు గారు 3 మిషనరీ జర్నీస్ చేస్తూ వచ్చినాడు. దాన్ని తెలుగులో 3 సువార్త దండయాత్రలు, నిజంగా దండయాత్రలు లాంటివి అవి చేస్తూ వచ్చినాడు. మరి కొరింథీ సంఘం అనేది తన యొక్క 2వ మిషనరీ జర్నీలో ప్రారంభించాడు. మరి ఈ పత్రిక ఎప్పుడు రాసినాడంటే ఈ 3rd మిషనరీ జర్నీలో రాశాడు. ఫ్రమ్ ఎఫ్ఎస్సి పట్టణం నుంచి, ఎఫ్ఎస్సి నుండి ఈ పత్రిక వారికి రాస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా తాను అర్థం చేసుకొని తనకు వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మరి అక్కడున్న బిలీవర్స్ అయినటువంటి వారిని హెచ్చరిస్తూ వారికి అనేక విషయాలు బోధిస్తూ మరి రాస్తూ ఉన్నాడు. అది సుమారు క్రీస్తు శకం 55 లేదా 56 సంవత్సరాల మధ్యలో జరిగినట్లుగా మనం చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే కొరింథీ పత్రికను మనం గమనించితే 6 ప్రాముఖ్యమైన విషయాలు తాను వారికి తెలియజేస్తున్నాడు. మొదటిది జ్ఞానము గురించి, దేవుని జ్ఞానము, మనుషుల జ్ఞానం. రెండవదిగా స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మ సంబంధమైన వరాలు. మూడవదిగా రివార్డ్స్, బహుమానాలు. నాలుగవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి. ఐదవదిగా చూసినట్లయితే క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి. ఆరవదిగా చూస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎక్సలెంట్ వన్, అమేజింగ్ వన్, అబౌట్ లవ్, ప్రేమ గురించి తాను రాస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఏప్రిల్ మాసంలో 4వ తేదీన 1వ అధ్యాయంలో మనము 3 విషయాలు గమనించుతూ వచ్చినాం. వి యాజ్ బిలీవర్స్ ఆర్ కొరింథీలో ఉన్నటువంటి బిలీవర్స్, దే ఆర్ కాల్డ్ టు బీ హోలీ, పరిశుద్ధులుగా ఉండడానికి వారు పిలువబడుతూ వచ్చినారు. రెండవదిగా దే ఆర్ కాల్డ్, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఆల్సో కాల్డ్ ఇంటూ ఫెలోషిప్, సహవాసములోనికి పిలువబడుతూ వచ్చినాం. మూడవదిగా చూసినట్లయితే వీఆర్ కాల్డ్ టు
గాడ్స్ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ కొరకు పిలువబడుతూ వచ్చినాం. ఆ విధంగా మనం చూస్తూ వెళ్ళినట్లయితే అపోస్తులుడైనటువంటి పౌలు గారు మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు, యాక్ట్స్ అపోస్టల్ చాప్టర్ 18 వర్స్ 1 to 11. ఎందుకంటే చాప్టర్ 18లోనే కొరింథీ సంఘం ప్రారంభించబడినట్లుగా మనం అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూడొచ్చు. కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో, యాక్ట్స్ అపోస్టల్ చాప్టర్ 18 వర్సెస్ 1 to 11 వర్సెస్లో దెర్ ఈజ్ సిమిలారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మరి యేసు ప్రభు యొక్క గ్రేట్ కమిషన్ను అపోస్తలుడైన పౌలు గారు క్యారీ ఫార్వర్డ్ చేసినట్లుగా మనం చూస్తాం. ఏం చెప్తుంది అక్కడ? గో ఈ దేర్ ఫోర్, కాబట్టి మీరు వెళ్ళండి. పౌలు గారు ఏం చేసినారు? కొరింథీ పట్టణానికి వచ్చాడు. రెండవది చూస్తే మేక్ డిసైపుల్, అనగా టీచ్ చేయమని అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అనేక మంది ఏం చేశారంట? చదువుదామన్నమాట. యాక్ట్స్ అపోస్టల్ చాప్టర్ 18 వర్స్ 8, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనం, 18వ అధ్యాయం 8వ వచనం. ఏం చేశారండి? కొరింథీలో అనేక మంది విన్నారు, విశ్వసించి బాప్తిసం పొందారు. మేక్ డిసైపుల్స్. సో ఈ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటించాడు. అది భయంకరమైన పట్టణము. ప్రజెంట్ వరల్డ్లో ఉన్నటువంటి ఆల్ కైండ్ ఆఫ్ సిన్ఫుల్ థింగ్స్ అక్కడ జరుగుతూ వచ్చినాయి. కానీ అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు పనిచేయడం ద్వారా వారు మరి మారు మనసు రక్షణ అనుభవంలోనికి నడిపించబడుతూ వచ్చినారు. బ్యాప్టైజింగ్ దెమ్ 19వ వచనంలో ఉంటుంది. 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరులో బాప్తిజం ఇవ్వండి అని. ఇక్కడ మనం చూస్తే 8వ వచనం మనం చదివిన వాంటి ఆల్రెడీ చదివారు. దే వర్ బ్యాప్టైజ్డ్. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చారు. తర్వాత వారికి టీచింగ్ చేయమని 20వ వచనంలో ఉంటూ ఉన్నది. 28వ అధ్యాయం 20వ వచనంలో మత్తయి సువార్తలో. సో అక్కడ అపోస్టల్ పాల్ 11th వర్స్లో 1 year 6 months అక్కడ స్టే చేసి ఆయన ఏం చేసినాడు? దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చినాడు. తర్వాత మరి 28వ అధ్యాయం 20వ వచనంలో ఐఎమ్ విత్ యూ అని చెప్తూ వచ్చినాడు ప్రభు. మరి అక్కడ కూడా మనం 10వ వచనంలో మనం చూసినట్లయితే యాక్ట్స్ అపోస్టల్ చాప్టర్ 18 వర్స్ 10లో మనం చూస్తే ప్రభు చెప్తున్నాడు ఐఎమ్ విత్ యూ అని చెప్పేసి అపోస్టల్ పాల్ గారితో చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈరోజు మెసేజ్కి మనం ఏదైనా నేమ్ ఇవ్వాలి అనుకుంటే ఎ వైజ్ క్రిస్టియన్ మెసేజ్, ఒక మరి తెలివైనటువంటి క్రైస్తవుని యొక్క మరి మెసేజ్ అనేటువంటి విషయాన్ని మనం ఈ 2వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని చూడవచ్చును. కొరింథీ పట్టణంలో మరి ఆ రోజుల్లో అపోస్టల్ పాల్ వాళ్ళు ఉన్నటువంటి దినాలలో ఎంతోమంది ఫిలాసఫర్స్, జ్ఞానవంతులైనటువంటి వారు ఉంటూ వచ్చినారు. వీరేం చేశారంటే దేవుడు బయలుపరిచినటువంటి వాక్యమును వారి యొక్క జ్ఞానంతో కలిపి మరి వారు బోధిస్తూ వచ్చినారు. కొంతమంది ప్రీచర్స్ ఈవెన్ టుడే, ఈ రోజుల్లో కూడా, ఈవెన్ ఇన్ దిస్ వెరీ మూమెంట్, ఇప్పుడు కూడా ప్రపంచంలో మరి డిఫరెంట్ ప్రీచర్స్ వారి ఓన్ వెకాబులరీని పెట్టేసి లేకపోతే వారి యొక్క సొంత తలంపుల ద్వారా దేవుని వాక్యాన్ని మిక్స్ చేసి వారు ప్రకటిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని పౌలు గారు వింటూ వచ్చినాడు. కాబట్టి ఇక 2వ అధ్యాయాన్ని తాను రాస్తూ ఉన్నాడు. రాస్తూ వారికి 3 హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఆ 3 హెచ్చరికలు ఐఎమ్ ప్రిటీ షూర్, ఐఎమ్ 100% షూర్ ఈ దినమున నీకు నాకు కూడా ఇవి అప్లికబుల్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనము పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు కూడా ఈ యొక్క 3 విషయాలను మరి తెలియజేస్తున్నాడు. మనం కూడా సరి చేసుకోవాలి. మన యొక్క అండర్స్టాండింగ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. యోగ్యులంగా దేవుని చేత ఎంచబడి బలలో పాలు పొందాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఏంటి ఆ 3 విషయాలను చూసినట్లయితే, మొదటిగా ద గాస్పల్ సెంటర్స్ ఇన్
డెత్ ఆఫ్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణమును ఆధారము చేసుకొని సువార్త ప్రకటించాలి. సువార్త అంటే మీరు ఎక్కడికి వస్తే అన్నీ వెళ్ళిపోతాయి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇది కాదు. చూడండి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, రెండవ అధ్యాయం మొదటి 2 వచనాలను చదువుకుందాం. ఫస్ట్ 2 verses. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు చదవండి 2nd verse. సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువును తప్ప దేనిని కూడా నేను ఐ డోంట్ ఈవెన్ నో దాట్ అని చెప్తున్నాడు అనమాట. వాక్చాతుర్యంతో లేకపోతే జ్ఞానాతిశయముతో వచ్చి నేను మీకు సువార్తను ప్రకటించలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువను ఆధారం చేసుకొని నేను మీ దగ్గరకు వచ్చాను, మీకు సువార్త ప్రకటించాను అని చెప్తూ ఉన్నాడు. నేను అని మాట్లాడేటప్పుడు ఆ ముందున్నటువంటి లాస్ట్ వర్స్, మొదటి అధ్యాయం లాస్ట్ వర్స్కి కనెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే చదవండి, 1:31 ఉంటుంది. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించవలను అని రాయబడిన ప్రకారంగా దేవుని మూలముగా ఆయన ఎవరంట, యేసుక్రీస్తు ప్రభు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము ఆయను. హీ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన పరిశుద్ధత, ఆయన దేవుని జ్ఞానమై ఉంటున్నాడు. కాబట్టి మరి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు కంప్లీట్గా ప్రభు మీద ఆధారపడి ఆయనకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే మీతో మాట్లాడుతూ వచ్చినానని చెప్పేసి తెలియజేస్తున్నాడు. 3-4 వచనాలు మనం చూసినట్లయితే మరి పాల్ ఈ స్పీకింగ్. సో చూడండి 3-4 వచనాలు. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ యొద్ద ఉంటిని. ఏం చేస్తున్నాడండి? ఈజ్ లుకింగ్ లైక్ వెరీ హంబుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దీన దాసుడుగా మనం ఆయన చూస్తున్నాం. ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి నేను సాత్వికుడను, దీనుడను, సాత్వికుడను అని చెప్పేసి ఆయన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినాడో, ఆ రీతిగా పౌలు గారు కూడా ఏం చేస్తున్నాడంటే తనకున్నటువంటి జ్ఞానం అంతా పక్కన పెట్టినాడు, తనకున్న థియలాజికల్ నాలెడ్జ్ని పక్కన పెట్టినాడు, తన గమలీయేల్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ యొక్క ఆల్ కైండ్ ఆఫ్ విద్యను పక్కన పెట్టేసినాడు. ఏం చేస్తున్నాడంటే క్రీస్తు ప్రభు యొక్క సిలువ యందు నేను అతిశయపడతాను, ఎంతో భయముతో వణుకుతో జాగ్రత్తగా మీ యొద్ద ఉంటున్నానని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా పాల్ నెవర్ ట్రై టు గ్లోరిఫై హిమ్సెల్ఫ్ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని మహింపరుస్తూ వచ్చినాడు. నాట్ లైక్ ద ప్రీచర్స్ ఆర్ ది, ఇంకా చెప్పాలంటే ఈ దినాల్లో ఉన్నట్లుగా మరి సొంత మహిమను వారి చుట్టూ మనుషులు తిప్పుకోవడం. దట్ విల్ బికమ్ ఏ కర్స్. ద మూమెంట్ ఇఫ్ సంబడి ఈజ్ టర్నింగ్ అరౌండ్ మీ, వన్ డే దట్ విల్ టర్న్ యాజ్ ఎ కర్స్ ఫర్ మీ. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. పాల్ నెవర్ డూ దాట్. ఎంతసేపు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రభు వైపు చూపిస్తూ వచ్చినాడు. Not only Paul, even John the Baptist, many disciples, what they did, they always tried to people follow Lord Jesus Christ అని చెప్తూ వచ్చినారు. మేము ఆయన చెప్పుల వారిను ఇప్పుడు కూడా యోగ్యులం కాదని చెప్తూ వచ్చినారు. ఆ రీతిగా అపోస్టల్ పాల్ ఏ విధంగా అయితే గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదో, ఆ రీతిగా ప్రభువు నడిచినటువంటి అడుగు జాడల్లో తాను వెళ్తూ వచ్చినాడు. కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు కూడా ఆ వాక్యాన్ని బోధిస్తూ వచ్చినాడు. ఈవెన్ టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్, ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్ త్రూ దిస్ ప్రెషియస్ వర్డ్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏం చేస్తున్నాడంటే మరి వారి దగ్గరికి వచ్చి ఎంతో చాలా హ్యూమన్ విజ్డమ్ మీద ఆధారపడి ఎలక్వెన్సీతో కూడినటువంటి స్పీచ్ను వారి మధ్యలో ఉంచి ఫాలోవర్స్ని గెయిన్ చేసి తన చుట్టూ తిప్పుకోవడానికి ఏమాత్రము ప్రయత్నం చేయలే. ఇవన్నీ మనం విని ఆహో అట్లా ఉందా, ఇలాగ ఉందా, ఓకే అని చెప్పేసి వెళ్ళిపోవడానికి కాదు. ఇవన్నీ ఒకరోజు ఖచ్చితంగా ఇవి మనకు గుర్తు చేయబడతాయి. మాకు తెలియదు ప్రభు అంటే ఆ రోజు మీకు తెలియజేసానని చెప్పేసి ప్రభు చెప్తాడు. కాబట్టి నేను కూడా జాగ్రత్త పడే వారంగా ఉండాలి. అంతేకాకుండా తనకిచ్చినటువంటి న్యాచురల్ టాలెంట్స్ మీద అపోస్టల్ పాల్ డిపెండ్ అవ్వలేదు. ఏం చేస్తున్నాడంటే ఆయన కేవలము ఐఎమ్ నథింగ్ బట్ క్రైస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్తారు. చదువుదాం, మనం 3-4 వచనాలు చదువుకుందాం. చూడండి, మరి మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే
వినియోగించి తిని. ఏం చేస్తున్నాడు? జ్ఞానులైన వారి మధ్యలో దేవుని మీద ఆధారపడి దేవుడు ఏదైతే బయలుపరిచినాడో అది మాత్రమే నేను తెలియజేస్తున్నాను, నాట్ స్వీట్ వర్డ్స్. లేకపోతే మరి మెస్మరైజ్ చేసేటువంటి స్పీచెస్ నేను ఇవ్వట్లేదు అని చెప్పేసి తాను చెప్తూ వచ్చినాడు. దానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని వాక్యం విన్నప్పుడు అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు మార్పు తెస్తే తప్ప అతను మారలేడు. ఒకసారి సమ్వేర్ పాకిస్తాన్ ఆర్ సమ్ అదర్ కంట్రీలో బ్రదర్ భక్సింగ్ గారు మీటింగ్స్ పెట్టారంట. పెట్టినప్పుడు 2 రోజులు వాక్యం చెప్పారు. చెప్తే ఒక్కరు కూడా మరి అసలు సీరియస్గా తీసుకోవట్లేదు. నేను ప్రార్థన చేశారు, ప్రభువా ఏంటిది 2 days ఎంతో మరి మేమేమైనా పొరపాటు చేసినామా అన్నప్పుడు, ఆ రోజు ఎర్త్క్వేక్ వచ్చిందంట. వచ్చిన వెంటనే ప్రజలందరూ కూడా చేరి వచ్చినారు. అప్పుడు చాలామంది ప్రభువుని అంగీకరించినారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసినటువంటి పని అది. సో 3-4 వచనాల్లో అపోస్టల్ పాల్ యొక్క యాటిట్యూడ్ను మనం చూస్తున్నాం. తన యొక్క దృక్పథం ఏంటి, తన దృక్పథంను గమనించుతూ వచ్చినాం. 5వ వచనంలో మనం చూసినట్లయితే తన యొక్క ఉద్దేశాన్ని కూడా తాను బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటి తన ఉద్దేశం అంటే చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ పీపుల్ యు ట్రస్ట్ ద లార్డ్. దేవుని మీద డిపెండ్ అవ్వండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉండడం మనం గమనించవచ్చును. 5వ వచనం ఆఖరి వరకు చదువుదాం. తీయని మాటలు వినియోగించక దేవుని శక్తి కనపరిచే దృష్టాంతములనే వినియోగించింది. రోమన్ చాప్టర్ 1:16 మనం చూసినట్లయితే అక్కడ గాస్పల్ హ్యాస్ ద పవర్, సువార్త దేవుని శక్తి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. దట్ పవర్ ఎటువంటిదంటే, ఎటువంటి సిన్నైనా సరే, ఎటువంటి పాపం చేసిన వ్యక్తినైనా సరే మార్చగలదు అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి బిలీవర్స్కు పత్రిక రాస్తున్నప్పుడు తన పత్రికలో గుర్తు చేస్తున్నాడు. చదువుదాం. రోమన్స్ చాప్టర్ 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా అది రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ విచ్ కెన్ బ్రింగ్ గ్రేట్ సాల్వేషన్. రక్షణ అనేదాన్ని అది ప్రొవైడ్ చేసేటువంటిదిగా ఉంటూ ఉన్నది. సువార్తకు ఆ శక్తి ఉంటున్నది. కాబట్టి అటువంటి సువార్తను నేను మీ మధ్యలో ప్రకటించాను అని చెప్పేసి వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, మొదటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును ఆధారం చేసుకొని 3 విషయాల వరకు గుర్తు చేసినారు. ఎటువంటి అప్రోచ్ ఆయన తీసుకున్నాడు సువార్త ప్రకటించడానికి, ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నారు, ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసినాడా లేదా దేవుని వైపు చూపించాడా, తన గురించి తన ఫాలోవర్స్ని చేసుకోవడానికి ఇష్టపడినాడా లేదా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా చేయడానికి ఇష్టపడినాడా, తన యొక్క యాటిట్యూడ్ అనేది స్పష్టంగా 3-4 వచనాల్లో మనం చూస్తూ వచ్చినాం. 5వ వచనంలో వాట్ ఈస్ హిస్ ఎయిమ్ ఏంటి? కొరింథీయులో ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తులు ఉంటున్నారు, అయినా సరే సువార్తను నమ్ముడు ద్వారా సువార్తకు ఆ శక్తి ఉంది. కాబట్టి సువార్త ఏం చేస్తుంది? సువార్త గాస్పెల్ విల్ టర్న్ ఎ పర్సన్. సువార్త వినుడు ద్వారా సువార్తకు ఉన్నటువంటి శక్తిని బట్టి రక్షణార్థమైన మారు మనసు కలిగే విధంగా ఎటువంటి సిన్నైనా మారుస్తుంది అనేటువంటి ఎయిమ్ పౌలు యొక్క మైండ్లో కంప్లీట్గా రికార్డ్ అవుతూ వచ్చింది. కాబట్టి దాన్నే వారికి తెలియజేస్తూ వచ్చినాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క గాస్పల్, ఆయన ఎలా తాను ప్రకటించే గాస్పల్ ఎటువంటిదని చూస్తూ వచ్చినాడంటే, ఇట్ ఈస్ ది ప్లాన్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్, ఇటర్నల్ ప్లాన్. ఎప్పుడైతే ఆదాము అవిధేయ చేత తన భార్య ఇచ్చినటువంటి ఆ పండుని తిని దేవుని యొక్క మహిమైశ్వర్యమును కోల్పోతూ వచ్చినాడో, పాపానికి దాసుడవుతూ వచ్చినాడో, బానిస అయినాడో, ఏదోని వనంలో నుండి వెళ్ళగొట్టబడుతూ వచ్చినాడో, ఆ దినమునే ప్రభు ఏం చేసినాడు? తన మరి గొప్ప ప్రణాళికను సిద్ధపరుస్తూ వచ్చినాడు అనేటువంటి విషయాన్ని మరి మనము గమనించవచ్చును. తర్వాత మనం చూసినట్లయితే ఇందులో కొన్ని విషయాలు మనము చూడొచ్చు. చూడండి, 7వ వచనంలో మనం చదివితే ఈ యొక్క సువార్త ఎటువంటిది అని మనం చూస్తే, చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ దిస్ వండర్ఫుల్ విజ్డమ్. ఈ యొక్క జ్ఞానాన్ని దేవుడు
సిద్ధపరిచి ఉంచాడు. దిస్ విజ్డమ్ కమ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ మ్యాన్. మనిషి నుండి వచ్చినటువంటి జ్ఞానము కాదు అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఈ యొక్క 7వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇది దాచబడినటువంటి జ్ఞానం అని తాను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి వారికి ఘనత తేవడం కొరకు ఇది దేవుని చేత దాచబడింది అనేటువంటి విషయాన్ని పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారికి తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ఎ మిస్టరీ అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది మరుగై ఉన్నటువంటి జ్ఞానము అని చెప్తున్నాడు. ఇది దేవుడే దాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు. 7వ వచనంలో ఇది మనం చూడవచ్చును. అంతేకాకుండా మరి ఎఫెసియన్స్ 1:6, 12 and 14 వర్సెస్ మనం చూసినట్లయితే చదవండి. 14 వర్స్ చదువుదాం, సమయాన్ని మనం గమనించి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము. సో పరిశుద్ధాత్మను మన యొక్క ఆత్మకు సంచకరుగా ఆయన ఉంచుతూ వచ్చినాడు. అనగా దిస్ విజ్డమ్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్స్ పీపుల్. మనము 7వ వచనంలో మనం చూస్తూ వచ్చినాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనము చూస్తూ వచ్చినాం. అంతేకాకుండా మరి జాన్స్ గాస్పల్ చాప్టర్ 17 వర్సెస్ 22 to 24 కూడా మనం చూసినట్లయితే ఇది మనకు అర్థమవుతుంది అనమాట. జాన్స్ గాస్పల్ చాప్టర్ 17 వర్సెస్ 22 to 24. యోహాను సువార్త ఏం చేశాడండి? నాకు ఇచ్చిన మహిమను, అదే కదా అక్కడ ఉండేది, మనం ఏకమైనలాగున వారును ఏకమైన వల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే వీ లాస్ట్ ద గ్లోరీ, దేవుని యొక్క మహిమను మనం కోల్పోయినాం, గొర్రెల త్రోవ తప్పి. ఇటువంటి వారిని దేవుడు మరి తన యొక్క మహత్తరమైన ప్రణాళిక చొప్పున మహిమకు పాత్రులుగా చేస్తున్నాడు. ఓ కొరింథీయులారా, మీరు ఈ విషయాన్ని మర్చిపోతూ వచ్చినారు, కాబట్టి మీరు గుర్తించండి అని చెప్పేసి వారికి హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూడవచ్చును. అంతేకాకుండా 8వ వచనం మనం చూసినట్లయితే కొరింథియన్స్ 1 Corinthians chapter 2 verse 8. లోకంలో ఉన్నటువంటి అధికారులకు ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ తెలిసింటే వారు సిలువ వేసి ఉండేవారు కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్స్ను ఆధారం చేసుకొని సైతానుకు వాని యొక్క ఫోర్సెస్కి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మిస్తారు, ఆయన మరణిస్తాడు అనేటువంటి విషయము వాడికి తెలుసు. కానీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్, యేసుక్రీస్తు ప్రభు ఆ కలువరి శిలువలో మరణించడం ద్వారా కలిగేటువంటి మరి ద గ్రేటెస్ట్ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఆర్ ది బెనిఫిట్స్ వాడికి తెలియదు. ఒకవేళ లోకాధికారులు, లోకంలో ఉన్న మనుష్యులకు తెలిసినట్లయితే వారు సిలువ వేసి ఉండేవారు కారు. అనగా దేవుడు యొక్క మరి ఈ ట్రూత్ను హైడ్ చేస్తూ వచ్చినాడు, ఈ సత్యాన్ని మరుగుపరుచుతూ వచ్చినాడు. అయితే ఈ సత్యాన్ని దేవుడు మరి లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా తన యొక్క సంఘం ద్వారా, విశ్వాసుల ద్వారా తెలియజేస్తూ వచ్చినాడు అనేటువంటి విషయాన్ని కూడా పౌలు గారు వారికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానం ఎటువంటిది అని మనం చూసినట్లయితే ఇట్ అప్లైస్ టు ది బిలీవర్స్ లైఫ్. ఒక విశ్వాస యొక్క జీవితానికి మరి అప్లై చేయబడినదిగా ఉంటున్నది. చూడండి, జెర్మియా చాప్టర్ 29 verse 11 మనం చూసినట్లయితే చూడండి, ఆయన సెలవిచ్చే మాట మనము ఒకటి గమనించుదాం. మనకందరికీ కూడా తెలుసు అది. హిస్ ప్లాన్స్ ఆర్ ఏముంటుందండి? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. సో ఆయన ఉద్దేశించిన ఉద్దేశములన్నీ కూడా సమాధానకరమైనవి, ఎంతో ఉపయోగకరమైనవి, మనకు మేలు చేసేవి అనేటువంటిది పౌలు గారు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వెన్ వీ వాక్ విత్ ఇన్ గాడ్స్ విజ్డమ్, దేవుడు ఇచ్చేటువంటి
లేకపోతే దేవుని జ్ఞానమైనటువంటి క్రీస్తేసు ప్రభు యొక్క నీడలో, లేకపోతే ఆయన యొక్క మరి ఆయన ఉద్దేశించిన విధానంలో నీవు నేను నడిచినట్లయితే we certainly enjoy every day the presence of the Lord. every day దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించే వారంగా మనం ఉంటాం. విచారకరమైన సంగతి ఏంటంటే కొరింథీలో ఉన్నటువంటి బిలీవర్స్ వారి యొక్క దృష్టి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద కాకుండా వరల్డ్ మీదకి వెళ్ళిపోతూ వచ్చింది. సిమిలర్ కేస్ ఈవెన్ టుడే యాజ్ ఎ బిలీవర్ యూ అండ్ ఐ, మన ఫోకస్ కూడా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడికి వెళ్తుందంటే సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద కాకుండా, ఆ యొక్క సిలువ వైపు కాకుండా లోకములో ఉన్నటువంటి వివిధములైనటువంటి తంత్రముల వైపు వెళ్ళేదిగా ఉంటున్నది. తద్వారా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి సిద్ధపరిచినటువంటి స్వాతంత్ర్యమును మనము అనుభవించలేని వారంగా మనం ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చినాము, ఈ యొక్క సువార్త మరి ఎంతో జ్ఞానముతో కూడుకున్నది. అలాగే దేవుడు మన కొరకు దిస్ ఈజ్ ది పార్ట్ ఆఫ్ గాడ్స్ ఇటర్నల్ ప్లాన్. తండ్రి యొక్క మరి ప్రణాళికలో ఇది ముందుగానే ఉంటున్నది అనేటువంటి విషయాన్ని పౌలు గారు కొరింథీయులకు గుర్తు చేస్తున్నారు. వాళ్ళు కూడా మనలాగే బిలీవర్స్, చక్కగా ప్రభు వలలో పాలు పొందుతూ వచ్చినారు. మరి ఎన్నో విషయాల్లో వారు ముందుకు వస్తూ వచ్చినారు. ఎన్నో ఆత్మ సంబంధమైన వరాలు కలిగి ఉంటున్నారు. కానీ ఫండమెంటల్ థింగ్స్లో కూడా వారు ఫెయిల్ అవుతూ వచ్చినారు. కాబట్టి ఈ పత్రికను ఎఫ్ఎస్సి సంఘంలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఆఖరి మిషనరీ జర్నీలో ఈ పత్రిక వారికి రాస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క సువార్త అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, దేవుని వాక్యం ద్వారా మాత్రమే ఇది మరి తెలియజేయబడుతూ వచ్చింది అనేటువంటి విషయాన్ని పౌలు గారు వారికి గుర్తు చేస్తున్నారు. 2వ అధ్యాయము మరి 10 నుండి 16 వచనాలను చూసినట్లయితే 10th నుండి చదువుదాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచినాడు మనకైతే. మరి ద వరల్డ్ అయితే దానిని గ్రహించలేదు, ఇట్ కెనాట్ అండర్స్టాండ్. అందువల్లే మరి నశించుచున్న వారికి, ఇది లోకంలో ఉన్నటువంటి వారికి కొంతమందికి వెరితనంగా ఉంటున్నది సిలువను గూర్చిన వార్త. బట్ నశించుచున్న వారికి మరి వారికి వెరితనంగా ఉంటున్నది. రక్షింపబడుచున్నటువంటి వరల్డ్లో ఉన్నటువంటి సిన్నర్స్కి అది దేవుని శక్తిగా ఉంటున్నది. కాబట్టి మరి ఆత్మ ద్వారా మాత్రమే ఈ విషయాలను మనము గ్రహించగలము అని చెప్పేసి ప్రభు తెలియజేస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీవు నేను కూడా జన్మించక మునిపే తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువులో ప్రత్యేకపరుస్తూ వచ్చినాడు. ఈ విషయం మనకి ఎప్పుడు తెలిసింది? మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించినామో అప్పుడు మనం ఎరుగుతూ వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభు వారికి మరి యేసుక్రీస్తు ప్రభు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్లయితే ఏ రోజైతే ఆయన శిలువ మీదకి వెళ్ళాడో ఆ దినముననే మరి ఆయన మన కొరకు, మన రక్షణ కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా మారుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మరి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ రావడం ద్వారా మనం అర్థం చేసుకునే వారంగా ఉంటూ ఉన్నాం. ఇందులో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే మరి 12వ వచనం మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 12వ వచనం 2:12 మనం చూసినట్లయితే దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆత్మ. ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభువును మనం సొంత రక్షకుడిగా అంగీకరించుతామో, ఏ రోజైతే ప్రభు మన యొక్క హృదయపు ద్వారాన్ని తెరుస్తాడో ఆ దినమున అకార్డింగ్ టు 1 Corinthians chapter 6 verses 19 to 20 our body is turning as his temple. మనం చాలాసార్లు అనుకుంటామా నాకు బాడీ ఆత్మ సిద్ధంగా ఉంది, బాడీ ఏముంది, ఎట్లయినా ఉండొచ్చు అని. అలా బైబిల్ చెప్పట్లేదు. చూడండి 2 Corinthians chapter 7 verse 1 మనం చదువుదాం. దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ఏం చేయాలంట? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. కాబట్టి అవర్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. మన యొక్క శరీరము, మన యొక్క హృదయము
దేవుని యొక్క నివాస మందిరంగా ఉంటూ ఉన్నది. అంతేకాకుండా అకార్డింగ్ టు 1 Corinthians chapter 12 verse 13 ప్రకారంగా మనం చూస్తే వి ఆల్ ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువులోనికి మనం బాప్తిసం పొందాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి పౌలు గారు వారికి తెలియజేస్తున్నారు. చూడండి 12th chapter verse 13. 12th chapter verse 13 చూడండి. అలాగే ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మ ఎందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒక్క శరీరములోనికి అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలోనికి మనము బాప్తిసం పొందిన వారముగా మనం ఉంటున్నాం. అంతేకాకుండా Ephesians 1st chapter verse 13 to 14 మనం చూసినట్లయితే వీ హ్యావ్ బీన్ సీల్డ్. మనము ఏం చేయనాము? ముద్రించబడుతూ వచ్చినాం. ఇంతకుముందు మనం చదువుతూ వచ్చినాం. అంతేకాకుండా జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 16 మనం చూసినట్లయితే చూద్దాం ఆ మాటను. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 16. సో ద స్పిరిట్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ బిలీవర్స్ లైఫ్. విశ్వాసుల యొక్క లేదా దేవుని బిడ్డల యొక్క పరిశుద్ధుల యొక్క సెయింట్స్ యొక్క జీవితంలో లేకపోతే వారి యొక్క హృదయాంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేయుచున్నాడు. తద్వారా దేవుని సంగతులు మనం అర్థం చేసుకోవచ్చును. ఇతరులు ఆ విధంగా అర్థం చేసుకోలేరు అనేటువంటి విషయాన్ని కొరింథీ పత్రిక రాస్తూ ఆయన తెలియజేస్తున్నాడు. 14th chapter verse చదవండి తీసిన వారు 16. సత్యస్వరూపైన ఆత్మ ఆదరణకర్త ఎల్లప్పుడూ ఉండడానికి టిల్ వి లీవ్ అవర్ బ్రెత్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మన యొక్క శ్వాస ముగించేంత వరకు కూడా ఎల్లప్పుడూ పర్మనెంట్గా మన కొరకు ఆదరణకర్త ఉండడానికి దేవుడు ఏం చేసినాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రిని దేవుని మరి అడిగి మనకు అనుగ్రహించినాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు కొరింథీయులకు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఎటువంటి పరిశుద్ధాత్మ యొక్క క్వాలిటీ లేదా క్యారెక్టరిస్టిక్ ఏందని చూస్తే వేర్ ఎవర్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ దేర్ ఈజ్ లిబర్టీ. స్వేచ్ఛనిచ్చేటువంటి ఆత్మను మీరు కలిగి ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 2 Timothy chapter 1 verse 7 మనం చూస్తే ఆయన ఎటువంటి ఆత్మను మనకు అనుగ్రహించినాడు. ఇవన్నీ కూడా మనము చదువుతున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళే ప్రయాణంలో ఎలాంటి పరిస్థితి అయినా సరే వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళేదానికి దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇచ్చేదిగా, బలాన్ని ఇచ్చేదిగా, శక్తినిచ్చేదిగా ఉంటున్నది. 1:7 చదవండి. 2 Timothy chapter 1 verse 7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించినాడు. పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు. కాబట్టి దేవుని ప్రజలైన వారు, ప్రభువును ప్రకటించేవారు పరిస్థితులు ఎలా ఉన్నా సరే, అడ్వర్సరీ సిచ్యుయేషన్స్ ఉన్నా సరే వారు ఏం చేస్తూ వచ్చారంటే యాత్రా జీవితంలో, విశ్వాస జీవితంలో మరి వారు ముందుకెళ్తూ వచ్చినారు. కొన్నిసార్లు మన అంతరంగ జీవితాన్ని మనము ఎగ్జామిన్ చేసుకుంటే అప్పుడు జరిగిన పరిస్థితులు ఎప్పుడు జరిగిపోయినాయి, మళ్ళీ రావు మనకు. అవి చూస్తేనే షివరింగ్ వస్తుంది. బట్ స్టిల్ వీ మూవ్ ఫార్వర్డ్. వై? బికాస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండుట ద్వారా, మరి ఆ యొక్క దత్తపుత్ర ఆత్మను పొందుట ద్వారా, బలము శక్తి కలిగిన ఆత్మను పొందుట ద్వారా మనం ఏం చేస్తున్నాము? ముందుకెళ్తూ ఉన్నాము. కాబట్టి మీరు ఆ రీతిగా ప్రయాణాన్ని సాగించండి. మీ యొక్క ఐడెంటిటీని కొరింథీయులారా మీరు కోల్పోతూ ఉన్నారు. మీకు తెలియట్లే. మీరు ఏం చేస్తున్నారంటే శిలువ మీద నుండి మీ దృష్టిని పక్కకు మళ్ళించుకున్నాడు, లోకం మీద పెట్టారు. కాబట్టి ఇన్ని శ్రేష్టమైన సంగతులను మీరు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి కోల్పోకూడదని చెప్పేసి హెచ్చరిస్తూ వారికి రాస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 13వ వచనాన్ని మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 13వ వచనం. ఈ అధ్యాయం అంతా మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. కంప్లీట్గా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంట్రోల్లో ఉండి మాత్రమే మీకు ఈ విషయాలు మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మీరు వీటిని నమ్మండి, వీటిని హత్తుకొనండి, వీటి ప్రకారంగా మీరు జీవించండి అని చెప్పేసి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 16వ అధ్యాయము జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13 మనం చూసినట్లయితే దట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ టీచర్స్ అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. చదువుదాం.
జాన్స్ గాస్పల్ చాప్టర్ 16 వర్స్ 13. సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. సంభవింపబోయే సంగతులను తెలియజేస్తాడు. ఎక్కడి నుండో కాదు. ఎక్కడి నుంచి తీసుకుంటాడు? నా దగ్గర నుండి, నా వల్ల విన్న సంగతులు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క విషయాలను తీసుకొని మీకు బోధిస్తాడు అని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాడు. మరి ఈ యొక్క సర్వసత్యాన్ని మనం ఎక్కడ కనుగొనగలం? ఎక్కడ కనుగొనగలం చూస్తే ప్రిడామినెంట్గా, కంప్లీట్గా దేవుని వాక్యంలో కనుగొనగలం. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 3 ఫ్లోర్స్ ఉండేటివి ఇంజనీరింగ్ కాలేజీలో. కొన్ని క్లాసెస్ గ్రూప్ సబ్జెక్ట్స్ కాకుండా వేరేటివి ఉంటాయి కదా. వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏం రాసినారంటే ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ స్టడీ అని రాసినారు. సరే ఫస్ట్ అలా రాశారేమో, సెకండ్ ఫ్లోర్లో ఏముండదో అని చూసి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను. నేను వాచ్ చేస్తూనే వెళ్ళాను. స్టిల్ ఐఎమ్ రిమెంబరింగ్ దట్ సెవరల్ ఇయర్స్ బ్యాక్. సెకండ్ డ్యూటీ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ స్టడీ అని రాసినారు. మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాను. థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే థర్డ్ డ్యూటీ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ స్టడీ అని రాసినాడు. మొత్తం స్టడీ. ఆ రీతిగా నీవు నేను కూడా సర్వసత్యాన్ని గ్రహించాలంటే మోసపరిచేటువంటి మరి దుర్దినాలలో మనం ఉంటున్నాం. దేవుని వాక్యం మీదనే మనం ఆధారపడాలి. దేవుని వాక్యమునే మనము అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యములోనే మరి ఆ యొక్క సత్యాన్ని మనం ఎరిగే వారంగా ఉండాలి. అంతే తప్ప మనుషులు చెప్పేటువంటి ఎమోషన్స్తో కూడుకున్నటువంటి కళ్ళబొల్లి మాటలకు మరలు కొల్పబడి వెళ్ళిపోయినట్లయితే మనం కూడా కొరింథీయుల వలె మన ఫోకస్ను, మన అటెన్షన్ను దేవుని ఆ యొక్క సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు మీద కాకుండా వేరే వాటి మీద పెట్టి నష్టపోయే వారంగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడే యుగముల అంతమందు ఆయన జన్మించాడు అన్నాడు. మార్నింగ్ నేను చదువుతున్నప్పుడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఐ షాక్డ్ రియల్లీ. అంటే 2000 years బ్యాకే దిస్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి క్లోజ్డ్ అని చెప్పేసి అక్కడ మరి హెబ్రీలకు రాసినటువంటి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఈవెన్ ఆఫ్టర్ 2000 years మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొరింథీయులారా, మీ యొక్క ఫోకస్ తిరిగి మీరు ఏం చేయాలంటే ఆ యొక్క సిలువ మీద మీరు ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడండి. ఆయన మీ హృదయంలో, ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తాడు, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్తున్నాడు. లాస్ట్గా మనం చూసినట్లయితే దట్ స్పిరిట్ విల్ హెల్ప్ అస్ టు మెచ్యూర్, టు టర్న్ ఏ మెచ్యూర్డ్ బిలీవర్. మనం ఏ విధంగా మరి పరిణత చెందినటువంటి విశ్వాసిగా మనము మార్చబడతాం. పౌలు గారు మరి 14-16 వచనాల్లో 2 వ్యక్తుల గురించి మాట్లాడుతూ 3వ వ్యక్తిని కూడా చెప్తున్నాడు. ఎవరంటే కార్నల్ ఫెలో. కార్నల్ ఫెలో అంటే ఎవడంటే దేవుని వాక్యములో ఎదగనటువంటి వాడు, దేవుని వాక్యమును ఆశ్రయించి దేవుని వాక్యమును తన హృదయాంతరంగంలోనికి, తన మైండ్లోనికి తీసుకొని దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి ఈజ్ అ కార్నల్ ఫెలో. కాబట్టి యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క వచనం చదువుకొని మనము ప్రభు బలలో పాలు పొందుదాం. 2వ అధ్యాయము చూడండి, 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అతనికి అవి ఎలా ఉన్నాయంట? వెరితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇది న్యాచురల్ మ్యాన్, దట్ ఈస్ న్యాచురల్ కదా. ప్రభువుని ఎరగని వానికి వాడికి అర్థం కాదు. ఇది ఓకే. అయితే ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతను ఎవరి చేతనైనను వివేచింపబడడు అని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులముగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మధ్యాహ్న సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నప్పుడు ప్రభువా గడిచిన వారం అంతా హౌ వీ లెడ్ అవర్ లైఫ్స్, మా యొక్క జీవితాలను ఆత్మ సంబంధమైన విధానంలో మేము నడుచుకున్నామా, లేకపోతే శరీర సంబంధమైనటువంటి విధానంలో మేము వెళ్తూ వచ్చినామా? మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు నో డౌట్ గాడ్ విల్ షో మెనీ థింగ్స్. వాటిని మనం ఏం చేస్తామంటే ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందాం. 3 విషయాలు మనం చూస్తూ వచ్చినాం. ఈ 3 విషయాలు కూడా ఆ దినమున కొరింథీలో ఉన్నటువంటి బిలీవర్స్కి తెలియజేస్తూ వచ్చినాడు. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు జాయిన్లో ఉన్న మరి వాక్యం ఇచ్చిన ఎవ్రీ బిలీవర్కి కూడా తెలియజేస్తున్నాడు. గాస్పల్, సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ఆధారం చేసుకొని ప్రకటించబడాలి. రెండవదిగా మరి ఈ యొక్క గాస్పల్ అనేది నేను ప్లాన్ చేసింది కాదు, కానీ ఇట్ ఈస్ ద ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయినటువంటి దేవుడు దీనిని ఉద్దేశించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు ఈ యొక్క సువార్త లేకపోతే దేవుని యొక్క జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు
తన యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క అందుబాటులోనికి, వెలుగులోనికి ఆయన తెచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా ప్రభు నిన్ను నన్ను ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా సిద్ధపరచునుగాక. ఒకవేళ అలా కానట్లయితే మనం ఎంతో నష్టపోతాం. బెర్లిన్లో జర్మనీలో మరి మీరు చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక చిత్రపటం ఉండేది యేసుక్రీస్తు ప్రభు వారు. మరి ఆ చిత్రపటం ఏంటంటే ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, వాట్ యు డిడ్ ఫర్ మీ అనేటువంటి అర్థం ఇచ్చే విధంగా అది గీసినటువంటి వ్యక్తి తను పెద్దగా పట్టించుకోలేదు. అయితే వన్ లేడీ లేదా వన్ గర్ల్, ఒక పర్సన్, ఒక ఉమెన్ చూశారు, రక్షణ పొందారు. చనిపోయే ముందే ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని పిలిచి, అయ్యా నువ్వు డ్రా చేసినటువంటి ఈ పిక్చర్ వల్ల మరి నేను ఆ దినంలో చూసి మారు మనసు రక్షణానుభవం పొందినాను, ప్రభు నా కొరకు చేసినటువంటి ఆ త్యాగం నేను గుర్తెరిగినాను, నా పాపములన్నీ కూడా క్షమించబడుతూ వచ్చినాయి నువ్వు ఒప్పుకున్నప్పుడు, కాబట్టి నీకు థ్యాంక్స్ అని చెప్పకుండా నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు రావడం మంచిది ఏందని చెప్పేసి అది చెప్పాడనమాట. తర్వాత ఈ వ్యక్తి వెళ్ళి ఏం చేశాడు అంటే, ఈ వ్యక్తి వెళ్ళి ఈయన కూడా మారు మనసు పొందాడు, ఆయన మరణించాడు. అయితే తన జీవితకాలం అంతా కూడా ఇలాంటి పిక్చర్స్ తయారు చేసి ఒక ప్రదర్శనశాలలో పెట్టాడు. వన్ బిగ్ ఆఫీసర్ వెళ్ళాడు ఒకరోజు, వెళ్ళి మొత్తం అన్నీ కూడా చూస్తూ వెళ్తున్నాడు. మీరు ఎప్పుడన్నా మ్యూజియంకి వాటికి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, అన్నీ అది చదువుతూ ఉంటాం కూడా. ఎప్పుడైతే ఈ క్రూసిఫిక్షన్ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళాడో అక్కడ నీ కొరకు నేను ముఖం మీద ఉమ్మి వేయబడుతూ వచ్చింది, కొరడాల దెబ్బలు తిన్నాను, కాలు చేతుల్లో చీలలు కొట్టబడినాయి, హింసింపబడినాను, తృణీకరింపబడినాను, ఎన్నికలేని వాడుగా చేయబడి, ఇవన్నీ రాసినప్పుడు గంటల తరబడి ఆ వ్యక్తి అక్కడ నిలబడినాడు. అక్కడ ఉన్నటువంటి సేల్స్ మ్యాన్ వచ్చేసి, సార్ టైం ఈజ్ ఓవర్, టైం అయిపోతుంది కాబట్టి నేను వెళ్ళిపోవాలి, షాప్ క్లోజ్ చేయాలి, ఇది ప్రెమిసెస్ క్లోజ్ చేయాలి అని అన్నప్పుడు మరి ఆ వ్యక్తి ఏం చేసినాడంటే, సరే ఎట్లయితే ఒక పని చేద్దామని చెప్పేసి డబ్బులు చెల్లించి ఆ యొక్క చిత్రపటాన్ని తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకొని మరి ప్రభువుకు తన హృదయాన్ని ఇస్తూ వచ్చినాడు. నా కొరకు ఇన్ని చేసావా, నీ కొరకు నేను ఏం చేశాను, ఏం చేయలేదే ప్రభువా, నన్ను క్షమించు అని చెప్పేసి మారు మనసు రక్షణానుభవంలోనికి నడిపించబడుతూ వచ్చినాడు. ఫ్రమ్ దట్ వెరీ మూమెంట్ ఈ స్టార్టెడ్ వరల్డ్ గాస్పల్, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సువార్త ప్రకటించడానికి ఏం చేస్తూ వచ్చినాడు ఆయన, మరి లేకపోతే ముందుకు వస్తూ వచ్చినాడు. అదే విషయాన్ని ఈవెన్ అవర్ వాట్సాప్ గ్రూప్లో మరి పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ మీ. నేను ఒక చిన్న ప్రావర్బ్ వినేవాడిని, సింప్లీ సెట్టింగ్ మంత్లీ గెట్టింగ్ అని. ఈసీఐలో వర్క్ చేసినప్పుడు కొంతమంది అప్రెంటిస్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంప్లాయీస్ గురించి సెటైర్లు వేస్తూ ఉండేవాళ్ళు, ఏమని, సింప్లీ సెట్టింగ్ అండ్ మంత్లీ గెట్టింగ్ అని. మనం కూడా ఒకవేళ అలా ఉన్నట్లయితే, బట్ ఐ వాజ్ నాట్ సచ్ పర్సన్ బికాజ్ ఐ వాజ్ వర్కింగ్ దేర్. సో మనము కూడా ఒకవేళ ఆ విధంగా ప్రభువా నీ దగ్గర నుంచి అన్నీ పొందుకున్నాను, ఎవ్రీథింగ్ పొందుకోవడంలోనే ఉంటున్నాను, నీకేమీ నేను ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ప్రభువా అని మనం చెప్పినట్లయితే నిజంగా మనంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉన్నారు. ఆ విధంగా ఉండకూడదని మన మధ్యలో ఉన్న బల్ల గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి నీ హృదయాన్ని నా హృదయాన్ని ప్రభుకు అర్పించుతాం. ప్రభువా నా కొరకు చేసినటువంటి ఈ యొక్క క్రయధనాన్ని, ఈ యొక్క అమూల్యమైనటువంటి మీ యొక్క కార్యాన్ని నేను నా హృదయంలో అనుభవించడమే కాదు, ఇతరులకు కూడా తెలియజేస్తాను. నీ కొరకు కూడా నేను ప్రయాసపడతాను. లెట్స్ టేక్ ఏ న్యూ డెసిషన్ టుడే ఇట్ సెల్ఫ్. ఆల్మోస్ట్ 5 months ఆర్ గెటింగ్ ఓవర్ ఇన్ దిస్ 2024. 2024 కూడా పోద్ది, ఇంకా ఎన్నో వెళ్ళిపోతాయి, ఇట్స్ ఓకే అట్లా అనుకోకుండా, హృదయాన్ని కఠినపరచుకోకుండా ప్రభువుకు మన హృదయాలు అప్పగించి ముందుకెళ్దాం. దేవుడు తన వాక్యం ఆశీర్వదించును గాక.